సో గాయ్స్ జొమాటోలో 1 మంత్ చేస్తే ఎంత వస్తుంది అని చెప్పేసి చాలామందికైతే తెలుసుకోవాలనుకుంటారు. నేను ఇవాళ మీకు చెప్తాను. అయితే నేనైతే డైలీ ఇన్సిడెంట్స్ అని చెప్పేసి నేను ఒక డెలివరీ బాయ్‌ని 2 ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నాను. సో, నాకు చాలా రకాల ఇన్సిడెంట్స్ అనేవి చూస్తూ ఉంటాను, జరుగుతూ ఉంటాయి. అందులో హారర్ ఉంటది. ఇంకా రకరకాల ఇన్సిడెంట్స్ అయితే నా కళ్ళ ముందే చూసిన యాక్సిడెంట్స్ ఉన్నాయి, హారర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఇంకా విన్నవి ఎన్నో ఉన్నాయి. సో, అన్నీ నేను చెప్పడానికైతే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. బట్ కొన్ని రీజన్స్ వల్ల 1 మంత్ నుంచి అయితే నేను వీడియోస్ చేయలేదు. అయితే 1 మంత్ నుంచి నేనేం పీకాను అన్నట్లయితే జొమాటో చేశాను. సింపుల్ ఫుల్ టైమ్ చేశాను. సో, నాకు టైం అనేది లేదు. డైలీ 10-12 అవర్స్ అయితే నేను డ్యూటీ చేశాను. ప్రతిరోజు రూ. 1000 కొట్టకుండా నేనైతే మ్యాక్సిమం లేను. సో, నాకు 1 మంత్‌కి ఎంత వచ్చింది అని అయితే మీకు చెప్తాను. అంతకన్నా ముందు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. అయితే నాకు ఓవరాల్‌గా ఎంతొచ్చిందో చెప్తాను. సో, 30,000 అయితే వచ్చింది. 30 రోజులకి 30,000. నేను ఏ రోజు కూడా వీక్ ఆఫ్ అయితే తీసుకోలేదు. ఓకే. అయితే నేను మీకు జొమాటో యాప్ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. పేఅవుట్‌లోకెళ్ళేసి మంత్ ఆగస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో, నేను మొత్తం మీద 513 ఆర్డర్స్ అయితే చేశాను. సో, ఇందులో మొత్తం మనకు 30,000 వరకైతే వచ్చాయి. రూ. 29,624. సో, రౌండ్ ఫిగర్ చేసి చెప్తున్నాను. అయితే ఇందులో మనకు ఆర్డర్ ఎర్నింగ్స్, సర్జీ ఉంటుంది, ఇన్సెంటివ్ ఉంటుంది, కస్టమర్ టిప్స్ ఉంటాయి, ఇంకా అడిక్షన్స్ ఇలా ప్రతి ఒక్కటైతే ఉంటుంది. అయితే అలాగే నేను రీసెంట్‌గా వర్షాలొచ్చినాయి గదా! ఆ వర్షాలొచ్చిన రోజులైతే అస్సలు మిస్ అవ్వలేదు. ఇంకెక్కువనే చేశాను. వర్షం వచ్చిన ప్రతిరోజు నేను 2,000 అయితే కొట్టాను విత్ ఇన్సెంటివ్. సో, నాకు యాక్చువల్లీ నా దగ్గర ఒక ఐఫోన్ ఉంది. దాని ఈఎంఐ ఎప్పుడో 5థ్‌కైతే ఉంటుంది. నాకు టైం అయితే ఎక్కువ లేదు. సో, అందుకని చెప్పేసి నాకు 31 ఫస్ట్, సెకండ్ అయితే వర్షాలు బీభత్సంగా వచ్చాయి. యాక్చువల్లీ నేనైతే వర్షం రావాలని కోరుకున్నా. నాకు తెలిసి రీసెంట్‌గా ఎవరైనా సరే వర్షం తగ్గాలని కోరుకోవచ్చు. బట్ నేనైతే రావాలని కోరుకున్నా. బట్ కొంచెం స్వార్థమే. బట్ నాకైతే తప్పలేదు. నేను కోరుకున్నంత మాత్రాన రావు. బట్ నా ఇన్నర్ ఫీలింగ్ అయితే అది. ఎందుకంటే నాకు మనీ అవసరం, నీడ్. సో, తప్పదు కాబట్టి నేనైతే అలా కోరుకోవాల్సొచ్చింది. అయితే నాకు రీసెంట్‌గా 3 డేస్ చేశాను. శుక్రవారం, శనివారం, ఆదివారం నాకు మొత్తం మీద 5,000 వరకైతే వచ్చింది. సో, నిన్న సోమవారం చేస్తే 700 వరకైతే వచ్చింది. సో, 1 మంత్ చేసినాలైతే మటుకు మీకు 30,000 అయితే అప్రాక్సిమేట్‌లీ వస్తుంది. మేబీ తగ్గొచ్చు, పెరగొచ్చు. అయితే ఇందులో నేను ఫ్యూయల్‌కైతే కౌంట్ చేయలేదు. మేబీ ఒక 5, 6 వేలైతే నాకు అయ్యుండొచ్చు. అంతకు మించి అయితే నాకైతే అవ్వదు. బట్ ఒక్కొక్క బైక్ ఒక్కోలా ఉంటుంది. నాదైతే ఎస్‌పీ హోండా 125 సీసీ. సో, నాకైతే మైలేజ్ అయితే పీక్స్‌లో ఉంటుంది. 75, 80 వరకు ఇస్తుంది. బట్ రోడ్లు బాలేకున్నా, మెయింటెనెన్స్ లేకున్నా, మంచి ఇంజిన్ ఆయిల్ పోయించకపోయినా చేంజ్ ఉండొచ్చు. సో, ఇది గైస్ అలాగే మరి మీరు మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. సో, ఇలాగే నేనైతే కమ్‌బ్యాక్ ఇచ్చాను అనైతే నేను అనుకుంటున్నాను. ఇక నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ చేయాలి. నేను అనుకున్నయయితే చెయ్యాలనుకుంటున్నాను. సో, మీ సపోర్ట్ అయితే ఉండాలి. నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేను రెగ్యులర్‌గా వీడియో చెయ్యాలి అంటే కొంచెం వ్యూస్ వస్తే, రీచ్ వస్తే ఎవరికైనా ఒక పుషప్ అనేది ఉంటుంది. చూసారా? నా కళ్ళు చూసారా ఎంత చిన్నగా అయిపోయాయో? నేను ఇవాళ మాత్రమే వీక్ ఆఫ్ తీసుకున్నా. లాస్ట్ 1 మంత్ నుంచి అయితే అంతకుముందు కూడా ఒక 1 వీక్ అంటే ఇది ఆగస్టు గదా! సో, అంతకుముందు జులై వచ్చిందా? జులై 24 25 నుంచో స్టార్ట్ చేశా. నిన్నటి వరకు నేను నాన్ స్టాప్‌గా అయితే వర్క్ చేశా. సో, నేనైతే రెస్ట్ తీసుకోవాలి అనుకోవట్లేదు. ఇక నుంచి అయితే ఇంకొంచెం యూట్యూబ్‌లా అలాగే జొమాటోలా కూడా చెయ్యాలి అని అయితే అనుకుంటున్నాను. సో, మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ప్లీజ్ ఐ యామ్ రిక్వెస్టింగ్, ఐ యామ్ బెగ్గింగ్ మీరేమైనా అనుకోండి. సక్సెస్ రావాలి, కష్టపడాలి అనుకుంటున్నాను. సో, మీరిచ్చే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ.